ఏంటి ఏంటి ననేది? బిడ్డ గురించి ఈయనకెలా తెలిసింది? ప్రాణం పోయినా మా ఇద్దరి మధ్య ఉండాలనుకున్న నిజం ఆయనకి ఎలా తెలిసింది? సంధ్య చెప్పిందా? నాకు మాట ఇచ్చి సంధ్య మాట తప్పిందా? ఇంకా నేను ఆయన ఎదురుగా ఎలా నిల్చోగలను? తన కళ్ళల్లోకి ఎలా చూడగలను? అసలు నా పరిస్థితికి కారణం ఆ నిజం రాజేష్కి తెలియడం. ఆ నిజం సంధ్య చెప్పిందా లేక వేరే ఎలా తెలిసింది? నేను తెలుసుకోవాలి. వింధ్య 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 ఆగు. ఏమైంది అలా వెళ్ళిపోతుంది? అసలు ఏమై ఉంటుంది? ఏదో అపశకుని అన్నే సూచిస్తున్నాయి అత్తయ్య. అమ్మ సంధ్య, ఏంటమ్మా ఇంకా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అవునత్తయ్య, మీరేమో ఏమీ కాదు వదిలేయమని చెప్పారు. కానీ నా మనసు ఎందుకో ఆందోళనగా భయంగా ఉంది. అత్తయ్య, నేనొకసారి గుడికి వెళ్ళొస్తాను. ఉన్న పళంగా ఇప్పుడు గుడికెందుకమ్మా? నువ్వేం కంగారు పడద్దు, ఏమీ కాదులేమ్మా. పోనీ వెళ్ళని అమ్మా, వదిన భయపడుతోంది కదా. గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళని. ఈరోజు వింధ్య వదిన పుట్టినరోజు కూడా కదా. సరేనమ్మా, నీ ఇష్టం. జాగ్రత్తగా వెళ్ళిరా. నువ్వు ఒక్కదానివే వెళ్తావు మరి? అమ్మా, తోడుగా నేను వెళ్దామంటే రేపేమో నేను అసెస్మెంట్ సబ్మిట్ చేయాలి. పోనీలే, నేను తర్వాత రాసుకుంటాను. వదినా నేను కూడా రానా? పర్లేదు శ్రీజ. అత్తయ్య, నేను ఒంటరిగానే వెళ్తాను. అదే నాకు ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళొస్తాను. బాయ్ శ్రీజ. సంధ్య, సంధ్య! కట్టుకున్న భర్తకి నువ్వు ఎప్పుడైనా నిజాలు చెప్పావా? నీ కడుపులో బిడ్డ చనిపోయిన తర్వాత కూడా సంధ్య బిడ్డని తీసుకొచ్చి ప్రాణం ఉన్న నా బిడ్డతో వెళ్తున్నావు. సంధ్య! వదినా, మేమే వద్దామనుకున్నాం, నువ్వే వచ్చేసావు. ఎనీవే, హ్యాపీ బర్త్డే టు యూ వదినా. సంధ్యది వదిన ఇంట్లో లేదు, గుడికి వెళ్ళింది. ఏ గుడికి? పార్క్ దగ్గర ఉంది కదా, ఆ గుడి. వదినా, అమ్మ వదినా, వదినా, వింధ్య, అమ్మ వింధ్య, వింధ్య. ఏం జరిగింది శ్రీజ? ఎందుకు వింధ్య అంత కంగారుగా వెళ్తోంది? ఏమో మరి, ఏదో కోపంగా కూడా ఉన్నట్టుంది. అమ్మా, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కదా, అలకలు సర్ది చెప్పుకోవడాలు ఎంతసేపు. నిన్న వింధ్య వదిన అలిగింది కదా, ఈరోజు సంధ్య వదిన అలిగిందేమో. సర్ది చెప్పుకోవడానికి వచ్చినట్టుంది. పదమ్మా. సరే పద.
అమ్మా, నా జీవితంలో ఏం జరుగుతుంది? నా చేతులతో పవిత్రంగా అమ్మవారి పూజ చెయ్యాలనుకుంటే నా చేతులతోనే పూజ చేసే పసుపు కుంకుమలు నేలపాలయ్యేలా చేసావెందుకు? నన్ను ఈ భయాలు వెంటాడుతూనే ఉన్నాయి, ఏదో కీడు శంకిస్తున్నాయి. ఉన్న సమస్యలు చాలవన్నట్టు మళ్ళీ ఏవైనా కొత్త సమస్యలు ఉరుములు పిడుగుల్లా నాపై పడబోతున్నాయా? దానికే ఇది సంకేతమా తల్లి? మేడం చేంజ్ అవసరం లేదు. నీ ముందుకొచ్చే వరకు నా మనసులో లేదు తల్లి. ఏదోలా బెరుగ్గా ఉంది. ఏం జరగబోతుంది? నా భర్తకు గాని మా అత్తయ్య శ్రీజాక్ గాని నా వల్ల ఏ ప్రమాదము రాదు కదా? వాళ్ళు ఏ ఇబ్బందుల్లో పడరు కదా? ఏదో ఒక సమాధానం చూపించమ్మా. నా పాపకి వింధ్యకి ఆ కుటుంబం వాళ్ళకి ఏ ప్రాబ్లము రాదు కదా? ఏ ఉపద్రవం రాబోతుందో అని నాకు చాలా కంగారుగా ఉంది. నాకు నా నీడని చూసినా నాకు భయం వేస్తుంది తల్లి. నాకు తెలిసి నేను కావాలని ఏ తప్పు చెయ్యలేదు. తెలియకేదైనా పొరపాటు చేసుంటే నన్ను క్షమించు తల్లి. కావాలంటే నన్ను శిక్షించు. అంతేగాని నా మూలంగా నా కుటుంబానికి గాని వింధ్య కుటుంబానికి గాని ఏ హాని కలగకూడదు. భారమంతా నీపైనే వేస్తున్నానమ్మా. నాపై దయుంచి ఏ సమస్యలు దరిచేరకుండా ఆశీర్వదించు. వింధ్య, ఎప్పుడొచ్చావే? నేనే నిన్ను తీసుకురావాల్సింది. నీ పుట్టినరోజు కదా, అర్చన చేయిద్దాం రా. ఏంటి అలా చూస్తున్నావు? అసలే ఉదయం నుంచి నాకు అదోలా ఉంది. ఏదో కీడు శంకిస్తున్నట్టు, ఏదో జరగబోతున్నట్టు నన్ను భయం వెంటాడుతుంది. అమ్మవారికి సమర్పించాల్సిన పసుపు కుంకుమలు నేల రాలిపోయాయి. ఆ కంగారుతోనే గుడికొచ్చాను. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, నాకు కొంచెం ధైర్యంగా ఉంది. రా, ఇద్దరం కలిసి దండం పెట్టుకుందాం. చేయి వదులు. ఏమైందే? చెప్తున్నాను కదా, చేయి వదులు. ఏ వింధ్య, ఏంటి అంత కోపంగా ఉన్నావు? ఏం జరిగిందే? నీకు తెలీదా? నాకా? నాకేం తెలుసు? దొంగ నాటకాలు ఆడింది చాలు, ఇంకా ఆపు సంధ్య. దొంగ నాటకం ఆడడం ఏంటే? నేను దొంగ నాటకాలు ఆడుతున్నానా? అసలు ఏం మాట్లాడుతున్నావే? దేని గురించి అంటున్నావు? నీకేమైంది? ఎందుకే నన్ను నమ్మించి మోసం చేశావు? నేను నీకు ఏం పాపం చేశాను? వింధ్య, నేనేం చేశానే? ఒక్కటా రెండా?
వెన్ను పొట్లు పొడుచుకుంటూ వస్తున్నావు కదే. నీ కోసం, నీ స్నేహం కోసమే కదే ఊరేంటో కుటుంబం ఏంటో కట్టుకోబోయే భర్త పేరు కూడా తెలుసుకోకుండా పెళ్లి చేసుకుని ఏమొరొచ్చాను. ఎందుకు? నువ్వు నేను కలిసి జీవితాంతం ఒకే చోట ఉండాలి, ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు ధైర్యంగా నమ్మకంగా నిలబడాలనే కదా. ఆ నమ్మకాన్ని చంపేశావు కదా. నీ కాపురం బాగుండాలని నేను అనుకుంటే నువ్వు నా కాపురంలో చుచ్చు పెడతావా? అసలు అలా చేయడానికి నీ మనసు ఎలా ఒప్పుకుందే? వింధ్య, ఎందుకు ఇలా మాటలతో చంపుతున్నావు? నువ్వు అసలు దేని గురించి ఇలా మాట్లాడుతున్నావు? అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాను. నువ్వు నాకు అబద్ధం చెప్పిన ప్రతి దాని గురించి మాట్లాడుతున్నాను. నీ భర్త హాస్పిటల్ విషయంలో, మన మధ్య ఉన్న రహస్యాల విషయంలో, ఇంకా చాలా చాలా విషయాల గురించి బాధపడుతున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే. నన్ను చాలా చాలా రకాలుగా మోసం చేస్తున్నావు నువ్వు. నేను నిన్ను మోసం చెయ్యడం ఏంటి? అబద్ధాలు చెప్పడం ఏంటి? నా గురించి అందరికంటే నాకంటే కూడా నీకే బాగా తెలుసు కదా. అలాంటిది నువ్వే ఇలా ఏదేదో మాట్లాడుతున్నావేంటే? నీకోసమే కదే నా భర్తని, అత్తయ్యని, ఆ ఇంటిని మోసం చేసి నా పాపని నీకిచ్చాను. అలాంటిది నేను నిన్ను మోసం చేస్తున్నానని నా పైన నిందలు వేస్తున్నావా? నిందలు కాదు, నిజాలు. ఏంటి నిజాలు? నువ్వు నటిస్తున్నావు కదా, అది నిజం. స్నేహం అనే ముసుగులో బ్రతుకుతున్నాను కదా, అది నిజం. నాకు ద్రోహం చేస్తున్నావు చూడు, అది నిజం. ఏంటి ఏదేదో ఊహించుకుని మాట్లాడుతున్నావు? వింధ్య, నీకెవరైనా చెప్పుడు మాటలు చెప్పారా? అసలు నేను నీకు చేసిన ద్రోహం ఏంటి? సరే, ఏది ఫలానా అని చెప్పు. ఒక్క సాక్ష్యం చూపించు. సాక్ష్యం కావాలా? చెప్తాను విను. నీకు నాకు మాత్రమే తెలిసిన పాప రహస్యం నా భర్తకి చెప్పిందెవరు? చెప్పు, నువ్వు చెప్పావా లేదా? మీ దగ్గర పెరుగుతున్నది నా పాప. బిడ్డని పురుట్లో పోగొట్టుకుని బాధపడుతున్న నా వింధ్యని కాపాడుకోవడానికి నేను నా బిడ్డనిచ్చాను. నాకు సమాధానం కావాలి. నీ మౌనం సమాధానం అనుకోవాలా? నోరు విప్పి మాట్లాడు. వింధ్య, అది చూడు, నేను అడిగానా? నిన్ను నీ బిడ్డని నాకు తెచ్చివ్వమని నేను అడిగానా? నా కడుపున పుట్టిన బిడ్డ చనిపోతే నువ్వు నీ కన్న బిడ్డని తీసుకొచ్చి నా ఒడిలో వేశావు. నా కోసం త్యాగం చెయ్యొద్దు అంటే నువ్వు వినలేదు. అదంతా నీకు నా మీదున్న ప్రేమ అనుకున్నాను. ఎప్పటికైనా ఇంట్లో తెలిస్తే ప్రమాదం, వద్దు అని చెప్తే
ఈ విషయం మూడో కంటికి తెలీదు అని నువ్వు నాకు మాట కూడా ఇచ్చావు కదా. కానీ ఇప్పుడు ఎవరికైతే తెలియకూడదో ఆ మనిషికే తెలిసింది. ఇంకా అక్కడ నాకు ఏం విలువ ఉంటుంది? ఆయనకది ఎలా తెలిసింది? నువ్వే చెప్పావా? వింధ్య వింధ్య అది ఏం జరిగిందంటే అవన్నీ వద్దు. నువ్వు ఎవరికి చెప్పనని నువ్వు నాకు మాటిచ్చావు. కానీ ఇప్పుడు నా భర్తకి పాప గురించి తెలిసింది. చెప్పింది నువ్వేనా కాదా? మాట్లాడు. నేనే నా వల్లే తెలిసింది. వింధ్య 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 ఆగవే. ఆ రోజు నా పరిస్థితి వేరే. రాజేష్ గారు, నీ దగ్గరున్న నా పాప పోలికలు మా ఆయన పోలికలు ఒకేలా ఉన్నాయని నీ క్యారెక్టర్ గురించి చాలా తప్పుగా అంటుంటే నేను తట్టుకోలేక ఇంకా ఆపుతావా? వింధ్య అది కాదే. నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే నోరు మూస్తావా? నేను అడిగిన దానికి సమాధానం తప్ప ఇంకా ఈ డొంక తిరుగుడు మాటలు నాకు అవసరం లేదు. అది కాదే. నిజంగా నీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే నువ్వు పతివ్రతవి కాదు అంటుంటే తప్పనిసరి పరిస్థితుల్లో చేసిందంతా చేసి మళ్ళీ దొంగ నాటకాలు మొదలు పెట్టావా? కవర్ చేసుకోవాలని చూస్తున్నావా? ఏంటే, నేను నాటకాలు ఆడుతున్నానా? నేనెందుకు అలా చేస్తానే? ఎందుకంటే నా భర్తని నీ బుట్టలో వేసుకున్నావు కాబట్టి. నన్ను నా భర్తని విడదీయాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు కాబట్టి. మా కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావు కాబట్టి. వింధ్య, ఇంకా చాలు. రాజేష్ గారిని నేను బుట్టలో వేసుకోవాలనుకుంటున్నానా? ఆ మాట నువ్వంటున్నావంటే నేను అసలు నమ్మలేకపోతున్నానే. నేను నమ్మలేకపోయాను. నిన్ను గుడ్డిగా నమ్మాను కదా, అందుకే నువ్వు గుడ్డిదాన్ని చేసి నా భర్త పైన కన్నేస్తావా? వింధ్య, అదంతా తప్పే. నువ్వలా మాట్లాడొద్దే. నీకెవరో అన్ని తప్పుగా చెప్పేశారు. ఓహో, మరి ఏది నిజం, ఏది కరెక్ట్? నీ భర్త హాస్పిటల్లో ఉంటే నేను డబ్బులు ఇస్తానంటే వద్దని చెప్పి నా భర్త దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, అది కరెక్టేనా కాదా? మీ ఇంటి అవసరాలకు సేటు ద్వారా మా ఆయన డబ్బులు ఇస్తుంటే అవి తీసుకుని పైకి మాత్రం చీరల వ్యాపారంలా కవర్ చేయడం కరెక్టేనా? ఇలా ఒకటా రెండా ఎన్నున్నాయో నా నోటితో చెప్పడానికి నాకే చిరాగ్గా ఉంది. డబ్బు కోసం మన స్నేహాన్ని కూడా తాకట్టు పెట్టి నన్ను మోసం చేసి నా భర్తని నీ వలలో వేసుకున్నావు కదా. నా భర్త ఒక్కడేనా లేక వింధ్య, వింధ్య, కొట్టవే, కొట్టు.
ఇంతకాలం ప్రేమగా నటించి నా దగ్గర నీ రహస్యాలు దాచేశావు. ఇప్పుడు బయట పడేసరికి నీకు కోపం వస్తుందా? అయ్యో వింధ్య, నా మాట వినవే. నువ్వనుకునేవేవీ నిజం కావు. నీకు నా గురించి తెలీదా? మా వింధ్యకు తెలీదా ఈ సంధ్య గురించి? నాకు రాజేష్ గారికి మధ్య అలాంటిదేమీ లేదే. అలా ఆలోచన ఎందుకు వచ్చిందే నీకు? అసలు అసలు వింధ్య నువ్వెలా నమ్మవే? మా మధ్య అలాంటివేవీ లేవే. లేదు కాబట్టే నా భర్త నీ పుట్టినరోజుని గుర్తు పెట్టుకుని సెలబ్రేట్ చేసి నా పుట్టినరోజుని మర్చిపోయాడు. ఏం లేదు కాబట్టే నన్ను నా చీరని చూడకుండా నిన్ను నీ చీరని చూసి నీ అంత అందంగా ఎవరూ లేరని పొగుడుతాడా? నేను చేసిన వంట కంటే నీ వంటే బాగుంది అంటాడా? ఏం లేకుండానే ఇవన్నీ అనేస్తాడా? ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సంధ్య 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 అంటూ నీ నామస్మరణ చేస్తున్నాడు. ఏం మాయ చేసావే? ఇన్నాళ్ళు నువ్వు నా స్నేహితురాలివి, కానీ ఇప్పుడు ఆ దైవం సాక్షిగా చెప్తున్నాను, నువ్వు నాకు స్నేహితురాలివి కావు 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 కావు. నువ్వు నాకు సవతివి 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 సవతివి. ఈ వింధ్య అంటే ఏంటో నీకు చూపిస్తాను.